another very important aspect of preparation of UPSC కానీ ఎనీ స్టేట్ PCS కానీ న్యూస్ పేపర్ రీడింగ్. దిస్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్. చేంజింగ్ ప్యాటర్న్తో దీన్ని చదవాలా వద్దా, ప్రిలిమ్స్లో కూడాను ఇది ఉపయోగపడుతుందా లేదా, వేరే సోర్సెస్ నుంచి అడుగుతున్నారు, సో ఓన్లీ న్యూస్ పేపర్ సరిపోతుందా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. బట్ ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ ఎయిదర్ ద హిందూ ఆర్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎయిదర్ డిజిటల్ ఆర్ ఫిజికల్, రోజు చదవడం అనేది మస్ట్. అండ్ పొలిటికల్ న్యూస్, గాసిపింగ్, మూవీ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్ అవన్నీ విడిచిపెట్టేయచ్చు. వెన్ వీఆర్ స్టడీయింగ్ ఫర్ యూపీఎస్సీ, సిలబస్ అనేది మనం ముందు చెప్పుకునేటట్టు కంప్లీట్గా మన గ్రిప్లో ఉండాలి, బై హార్ట్ వచ్చి ఉండాలి. సో ఎప్పుడైతే మనకి సిలబస్ కంప్లీట్గా వస్తుందో న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక పర్టిక్యులర్ న్యూస్ ఐటమ్ ఆర్ ఎడిటోరియల్ ఆర్ ఆప్-ఎడ్, సో ఏ టాపిక్ సంబంధించినవో మనకు ముందే తెలిసిపోతుంది. సో వెన్ వీఆర్ రీడింగ్ న్యూస్ పేపర్ వీ షుడ్ స్టిక్ టు దట్ సిలబస్ ఓన్లీ, సిలబస్ ఓరియంటెడ్ అప్రోచ్. అండ్ పర్సనల్ రీడింగ్ అంటే యాక్టివ్ రీడింగ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ బై క్వశ్చనింగ్ వాట్, వై, వెన్, హౌ అనేది చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ కానీ ఎడిటోరియల్ అనాలిసిస్ కానీ ఉంటున్నాయి, బట్ దే వోంట్ గివ్ ఎ పర్సనల్ టచ్ టు యువర్ ప్రిపరేషన్. దానివల్ల కొంత లాభం ఉండొచ్చు, బట్ ఆ టైంలోనే యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. దాని మీద ఏమన్నా డౌట్స్ ఉంటాయి కనుక యూ కెన్ రెఫర్ టు దట్ పర్టిక్యులర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ కమిటీ, దాని మీద ఏమన్నా డౌట్ ఉంది అంటే యూ కెన్ రిఫర్ అగైన్ టు ద ఇంటర్నెట్. అంతే తప్ప సమ్వన్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూట్ మనకి రోజు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేవి ఇవ్వడం అనేది ఇట్స్ లైక్ స్పూన్ ఫీడింగ్. సో ఇట్ మే నాట్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఏ సస్టైనబుల్ వే ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్. సో మనకంటూ మన ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవడానికి, మనకి ఒక వ్యూ ఉండడానికి వీ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ చదవడానికి ముందు ఏంటంటే మనకి సిలబస్ మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. ఏ పేపర్లో అంటే GS1లో ఏమున్నాయి టాపిక్స్ అనే విషయం మనకు తెలిసి ఉండాలి, GS2, GS3, GS4. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ యూపీఎస్సీ స్పెషల్ అని చెప్పి కొన్ని లాంచ్ చేసింది. ఇదేమీ ఎవరిని ప్రమోట్ చేయడానికి కాదు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్పి ఉన్నది, యూపీఎస్సీ స్పెషల్ అని చెప్పి ఉన్నది, సో యూపీఎస్సీ కీ అని చెప్పి లాంచ్ చేసింది. సో ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఈ మంత్లో జరిగిన ఈవెంట్స్ కానీ కరెంట్ ఈవెంట్స్ గురించి కానీ విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ యూపీఎస్సీ సిలబస్ దే ఆర్ గివింగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ప్రాబబుల్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు both in prelims as well as mains. So that's a beautiful effort by Indian Express. అలానే హిందీలో కూడా you can get different టాపిక్స్ మీద ఎక్స్ప్లెయిన్డ్. అలానే డేటా పాయింట్ అని చెప్పి స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయో, బర్నింగ్ ఇష్యూస్, దాని మీద కూడా ఇస్తున్నారు. అండ్ కరెంట్ ఇష్యూస్ డిస్కషన్ అయితే ఉంటుంది ఎడిటోరియల్లో కానీ ఆప్-ఎడ్లో కానీ. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ఎ మస్ట్. ఇది ఒక ఆఫ్టర్ క్రాకింగ్ యూపీఎస్సీ మేము చదవడం ఆపేస్తాము న్యూస్ పేపర్ అంటే దట్స్ ఆల్సో నాట్ గుడ్. ఫర్ ఎ బ్యూరోక్రాట్ ఇట్స్ ఎ మస్ట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దెమ్. సో ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ హ్యాబిట్ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది. యూ షుడ్ డెవలప్ అండ్ ఇన్కల్కేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ సో దట్ దాని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. సో రాను కెరీర్లో కానీ, కెరీర్ అయిపోయిన తర్వాత కానీ మీరు చదివిన ఈ న్యూస్ పేపర్, మీరు చేసుకున్న ఈ అనాలిసిస్ అదంతా కూడా యూ విల్ హ్యావ్ ద బెనిఫిట్స్ ఇన్ ద ఎండ్. నాట్ ఓన్లీ ఇన్ ద ఎండ్, డ్యూరింగ్ ద జర్నీ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ ఎ గ్రూప్ డిస్కషన్ విత్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ కానీ మీకు చాలా అది ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఇట్ హెల్ప్స్ యూ అ లాట్. So don't neglect it.
and don't rely upon someone else's analysis like YouTube videos, anything. So that that's like spoon feeding ముందు చెప్పుకున్నట్టు, అండ్ ఇట్స్ ఎ ప్యాసివ్ లెర్నింగ్, నాట్ లైక్ ఎన్ యాక్టివ్ లెర్నింగ్. వెన్ మనం ఎప్పుడైతే చదువుతున్నామో వీ టెన్ టు లెర్న్ యాక్టివ్లీ, సో దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ అండ్ ప్లీజ్ డూ రీడ్ న్యూస్ పేపర్. అదేదో చీప్ న్యూస్ పేపర్స్ అలా కాకుండా విచ్ ఆర్ మోర్ సీరియస్, ఏవైతే వాటికి ఎడిటోరియల్ వాల్యూస్ ఉన్నాయో అండ్ దే దే స్టిక్ టు దేర్ ఓన్ ఎథికల్ స్టాండర్డ్స్ ఉన్నారు, ఆ పర్టిక్యులర్ న్యూస్ పేపర్స్ని చదువుకోవడం వల్ల there is benefit and not some third rated newspaper. So keep that in mind before choosing the newspaper and read regularly. Try to prepare notes. Based on that you can develop your own viewpoints. That's it.